హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మన ఛానల్ వీడియో ఏంటి నష్రా? ఉప్మా. మా నష్రా కోసం ఉప్మా చేస్తున్నాను. 10 months ఓల్డ్ బేబీకి ఏ విధంగా ఉప్మా చేయొచ్చు అనే ఒక చిన్న రెసిపీ అన్నమాట ఇది. మా నయరా నన్ను వీడియో చేసుకొనివ్వదు. ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి, మేమిద్దరం సర్కస్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇంకా ఇదే పొజిషన్లో ఉంటుంది. నా చేతికి ఇదేదో చైర్ స్టాండ్ అయినట్టు ఇట్లానే ఉంటుంది అనమాట. ఓకే నైరా, నష్రా, వీడియోలోకి వెళ్ళిపోదాము మనం. దీనికోసం మనకి ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏంటి, ఎలా చేయాలనే ప్రాసెస్ అయితే నెక్స్ట్ చూసేయండి. దీనికోసం ముందుగా మనం క్యారెట్ మంచిగా వాష్ చేసుకొని పీల్ తీసేసి అండ్ గ్రేడర్ తోటి చిన్నగా ఉంటుంది కదా, దాంతో మనం గ్రేడ్ చేసుకోవాలి, పెద్దవాడితో చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీన్స్ కూడా మనం తురిమేసుకోవాలి. అండ్ దీని తర్వాత నేను టమోటా కూడా వేస్తున్నాను, హాఫ్ టమోటా. ఇది కూడా గ్రేడ్ చేస్తే ఏంటంటే ప్యూరీ లాగా అయిపోతుంది అనమాట. మన ఉప్మా ఎక్స్ట్రా స్మూత్గా అండ్ ఎక్స్ట్రా ఫ్లేవరిష్గా ఉంటుంది. అండ్ దీంట్లోకి మనకి ఇంకా బటర్ అండ్ ఘీ రోస్ట్ చేసినటువంటి ఉప్మా రవ్వ అండ్ టమోటా ప్యూరీ గ్రేడ్ చేసుకుంటే మనకి ఇట్లా ప్యూరీ లాగా వచ్చేస్తుంది అనమాట. అది యూజ్ చేస్తే బేబీకి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీన్స్ తురుము, క్యారెట్ తురుము, 2 కరివేపాకు రెప్పలు అండ్ కొంచెం జీరా. అండ్ ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసి జీరా యాడ్ చేసి దాంట్లోకి మన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అనమాట యాడ్ చేసేటప్పుడు. ఒక్కొక్కసారి పాప ఉంటుంది నాకు అట్లా, అందుకోసం అని చెప్పి. అండ్ అవి కొంచెం 2 minutes అయిన తర్వాత మనం టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము అది పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 cup ఉప్మా రవ్వకి ఆల్మోస్ట్ 3 cups ఆఫ్ వాటర్ వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి చిటికెడు పసుపు యాడ్ చేయాలి. సాల్ట్ ఏమి యాడ్ చేయను, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా నేను. ఇప్పుడు ఈ వాటర్ మంచిగా బాయిల్ వచ్చేయాలి. ఈ విధంగా బాయిల్ వచ్చేసిన తర్వాత మనం ఘీ రోస్ట్ చేసుకున్నటువంటి ఉప్మా రవ్వని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి, మన పాప కొంచెం పల్చగానే తింటుంది మా పాప, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం పల్చగానే చేస్తాను. మీకు ఏ విధంగా కావాలి, మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా పల్చగానే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. నేను ఈ విధంగా చేస్తాను. అండ్ ఫైనల్లీ నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఫీడ్ చేస్తాను బేబీకి, చల్లగా ఉన్నప్పుడు తినిపించకూడదు. ఇక్కడ చూడండి, మా పాపకి నేను చేసే రెసిపీ నచ్చిందనమాట. నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను, ఏవి నచ్చితే అవి పెట్టడానికి అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. రీసెంట్గా మా పాపకి నా జడ ఒక టాయ్ అయిపోయిందనమాట. ఈ వీడియోలోనే కాదు, డైలీ ఇలానే ఆడుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.